పబ్లిక్కి, క్యాడర్కి, అలాగే కేంద్ర నాయకత్వానికి తను ఒక సందేశం ఇస్తున్నారు. నేనే అసలు ముఖ్యమంత్రిని, లేదా నేనే భవిష్యత్ వారసుడిని అన్నటువంటి. వాస్తవంగా రాష్ట్ర మంత్రులకి డైరెక్ట్గా అపాయింట్మెంట్లు ఇవ్వరు కేంద్ర మంత్రులు, ఏదన్నా వెరీ రేర్ అకేషన్స్ అప్పుడు తప్ప. అంటే ఆ రిలేటెడ్ టాపిక్స్ అయితే లైక్ ఆర్థిక మంత్రిని కలవటం, లేకపోతే హోంమంత్రిని కలవడం, ఇట్లాంటి వాళ్ళ మీటింగ్స్ అప్పుడే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. తప్పనిసరిగా కలవాలని రిక్వెస్ట్ చేస్తే కూడా అపాయింట్మెంట్లు ఇస్తారు. ఒక శాఖ మంత్రి మిగతా శాఖల కేంద్ర మంత్రులు కలవడం అనే రూట్లో చూస్తే అపాయింట్మెంట్ ఇచ్చారంటే అర్థం ఇక్కడ చంద్రబాబు గారి బిడ్డగా, కాబోయే ముఖ్యమంత్రిగా, కాబోయే తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు గారి వారసుడిగా, తెలుగుదేశం వారసత్వ నాయకుడిగా వాళ్ళు అంగీకరించినట్టు, వీళ్ళు ఆ సందేశాన్ని ఇచ్చినట్టు. అది ఇక్కడ కనబడుతున్నటువంటి పాయింట్. అంటే కేంద్రంలో మంత్రులు కానీ కేంద్ర పెద్దలు అందరూ లోకేష్ ని ఒక ప్రత్యేకంగానే చూస్తున్నారు, ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ లో ఒక మంత్రిగా కాకుండా. అదే అంటూ వారసుడుగా చూస్తున్నారు. ఇక అందులో ఏం లేదు, భవిష్యత్తు ముఖ్యమంత్రి అన్నటువంటి కోణంలో చూడటం ప్రారంభించారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కానీ ప్రధానంగా ఉపరాష్ట్రపతిని కలవడం